1897 జనవరి 23న భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన ఒక యోధుడు, ఒక వీరుడు జన్మించిన రోజు. అతనే మన సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ మన భారతదేశానికి బ్రిటిషర్స్ నుండి స్వాతంత్రం రావడానికి అత్యధికంగా అందరికంటే ఎక్కువ పోరాటం చేసిన వ్యక్తి మన సుభాష్ చంద్రబోస్. ఆ విషయం నేను అనట్లేదు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో స్వతంత్రానికి సంబంధించిన ఇండిపెండెన్స్ వేడుకలు జరిగే సమయంలో అప్పట్లో మనకి స్వతంత్రం ఎవరైతే ఇచ్చారో అతడు క్లిమెంట్ హట్లీని మన స్వతంత్ర వేడుకలకి ఆహ్వానించారు. అతను కోల్కతాకి వచ్చినప్పుడు మన ఇండియన్ ఒక జర్నలిస్ట్, మీరు మా దేశాన్ని వదిలి వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటని మనకి ఎవరైతే ఇండిపెండెన్స్ ఇచ్చారో అతన్ని అడిగాడు. అప్పుడు అతను చెప్పిన సమాధానం ఏంటంటే, రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత మేము మా సైన్యాన్ని చాలా కోల్పోయాం. అదే టైంలో సుభాష్ చంద్రబోస్ నేషనల్ ఇండియన్ ఆర్మీని స్థాపించి అక్కడ ఎంతోమంది యువకులని మా పైన యుద్ధానికి సిద్ధం చేశాడు. సో మేము మళ్ళీ వాళ్ళతో యుద్ధం చేసే బలం మా దగ్గర లేక మేము ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోయామని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఆ జర్నలిస్ట్, మీరు వెళ్ళిపోవడానికి మా గాంధీజీ కారణమని మా దేశంలో అందరూ అనుకుంటున్నారు అంటే, అప్పుడు ఆ క్లిమెంట్ అట్లీ గారు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? మినిమల్. అంటే మన భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడానికి కారణం గాంధీ గారు కాదు, సుభాష్ చంద్రబోస్ గారు అని మనకి ఎవరైతే స్వతంత్రాన్ని ఇచ్చారో అదే వ్యక్తి చెప్పాడు. కానీ మన చరిత్ర వాళ్ళ స్వలాభం కొరకు, వాళ్ళ రాజకీయ పార్టీల అభివృద్ధి కొరకు ఎంతో